రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి తీసుకొచ్చాడు. ఉమ్, అప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా, ఉమ్, పాత వాళ్ళు మేబీ 5% ఉంటారేమో 83లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు. ఉమ్, 95% మంది కొత్త వాళ్ళే గెలిచారు కదా, అవును. 85లో మళ్ళీ గెలిచారు కదా. ఉమ్, అలాంటి సిచ్యుయేషన్ తర్వాత మళ్ళీ ఒక పొలిటికల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఎట్లాగా, రెడ్డి పార్టీగా ముద్రపడ్డటువంటి పార్టీని సీట్లు 49 రెడ్లకు ఇచ్చారు, 48 బీసీలకు ఇచ్చారు. ఉమ్, అంటే రెడ్లతో సమానంగా దాదాపుగా బీసీలకు ఇచ్చారు, ఒక్క సీటు తక్కువ. ఉమ్, 49 ఏళ్ళకి ఇస్తే 48 ఏళ్ళకి ఇచ్చారు. అవును. ఉమ్, తద్వారా బీసీలకి హై ప్రయారిటీ. ఇది తెలుగుదేశం వల్ల కూడా కాలేదు కదా. ఉమ్, ముగ్గురు కలిపి 38 ఇచ్చినట్టున్నారు. ఉమ్, ముగ్గురు కలిపితే ఉమ్, 38 ఇచ్చారు, ఉమ్, ఒక్క వైసీపీ 48 ఇచ్చింది. అవును. అట్లాగే రెండవది కాపు సామాజిక వర్గ ఈక్వేషన్, ఉమ్, ముగ్గురు కలిస్తే 18 ఇచ్చారు, ఉమ్, వీళ్ళు ఒక్కళ్ళే 28 ఇచ్చారు. ఉమ్, అంటే ఏ వర్గాలకైతే రాజ్యాధికారం దూరం అయిందని సుదీర్ఘకాలం నుంచి ఫీలింగ్ ఉందో ఉమ్, ఉమ్, వాళ్ళకి ప్రయారిటీ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఉమ్, అది ఇక్కడ వీళ్ళ వల్ల కావట్లా. Hmm. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా కాపు సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి టర్న్ అవ్వడానికి, ఇంతవరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మనకి ఫ్యూచర్ అనుకున్నాం. ఉమ్, తెర చూస్తే పవన్ కళ్యాణ్ కాపులకే అన్యాయం జరిగింది పవన్ వల్ల. ఉమ్, ఎందుకని, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి కూటమి